వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసిద్ధం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోడీ నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి BL వర్మ స్పష్టీకరణ. కేసీఆర్ మానస పుత్రిక హరితహారంతో అద్భుత ఫలితాలు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వ్యాఖ్య. ప్రత్యేక రాష్ట్రంలో పుష్కలంగా పంటలు, సంతోషంగా ప్రజలు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వెల్లడి. బీజేపీ 9 ఏళ్ల పాలనలో పెరిగిన నిత్యావసరాల ధరలు. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపణ. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసిందని కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి BL వర్మ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాజన సంపర్క యోజన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. భద్రాచలంకు రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు ఇస్తానని చెప్పి రూపాయి కూడా ఇవ్వలేదని, కేంద్ర ప్రభుత్వం సుమారు 50 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ప్రతి బీజేపీ కార్యకర్త సైనికుడిలా పనిచేసి తెలంగాణలో బీజేపీ గెలుపునకు అవిరాల కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని, మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. अगर मैं स्पीड की बात करूं, किलोमीटर पर डे का नेशनल हाईवे बनता था। आज आदरणीय नितिन गडकरी जी के नेतृत्व में अब 40 किलोमीटर पर डे नेशनल हाईवे में घटना स्थल में गया था, कोई नहीं गया था। बाकी वो बताया था, मैंने पूरी रिपोर्ट सेंट्रल गवर्नमेंट को वहाँ पर दी है और निश्चित रूप से उसमें जानकारी भी मैं करूँगा और उसमें कोई सर्वे हो रहा होगा। अयोध्या में श्री राम का मंदिर आज भव्य दिव्य तरीके से यूपी में बन रहा है। यूपी के अयोध्या, चूंकि मैं यूपी से आया हूँ, हम सब जानते हैं यहाँ पर बाबर एक लुटेरा आया था, उसने अनेकों मंदिरों को तोड़ा था। उसमें भगवान श्री राम के मंदिर को भी तोड़ने का काम किया था और बाबरी मस्जिद बनाने का काम किया था। लेकिन आज उस स्थान पर भव्य और दिव्य श्री राम का मंदिर बन रहा है। आदरणीय प्रधानमंत्री मोदी ने उस राम मंदिर का शिलान्यास भी किया था और शीघ्र ही शीघ्र आने वाले जनवरी के माह में हम दर्शन के लिए अयोध्या में आदरणीय प्रधानमंत्री मोदी के नेतृत्व में उसे शुभारंभ करने का काम भी हम करेंगे। इसी तरह से चाहे केदारनाथ धाम का मंदिर हो, चाहे काशी विश्वनाथ का मंदिर हो, चाहे सोमनाथ का मंदिर हो, अभी मैं ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక హరితహారం కార్యక్రమం అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యంతో మంచి ఫలితాలు ఇస్తుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రహమత్ నగర్ డివిజన్ SPR హిల్స్ మైదానంలో ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా హరితోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పాల్గొని హరిత మహోత్సవం కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. విద్యార్థులు చిన్నతనం నుంచే మంచి అలవాట్లతో పాటు మొక్కలు పెంచాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు నాటే చెట్లే రేపటి తరానికి దిక్సూచి అన్నారు. పుడమి పులకించేలా, ప్రకృతి పరవశించేలా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని అన్నారు. పచ్చదనం పెరగడానికి విశేషంగా కృషి చేసి ఆ ఫలితాల గురించి ప్రజలకు వివరించాలని తెలిపారు. హరితోత్సవం కార్యక్రమంలో పరిరక్షణకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని సన్మానించి పురస్కారాలు అందజేస్తామని తెలిపారు.
ఒక్కరు కూడా ఈ మొక్కలు నాటే యజ్ఞంలో భాగంగా అందరూ కూడా కష్టపడి ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి ఆఫీసర్, ప్రతి స్కూల్ విద్యార్థులు కానించి అందరూ కూడా మనం ఎన్నో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకున్నాం. హరితహార కార్యక్రమానికి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలోని ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా అవుట్ రైటింగ్ సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. ఇప్పుడు కూడా దాదాపు మనం 10,000 మందితో పెట్టేటోళ్ళం ఇంత గతంలో. ఈ మధ్యలో కోవిడ్ ఇవన్నీ రావడం వల్ల కొంచెం ప్రాబ్లం అయింది. మంది ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ హరితహార కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా విజయవంతం చేసినందుకు ఎప్పుడు కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్ నేను మీ రుణం తెచ్చుకోవాలి. ఎందుకంటే జూబ్లీహిల్స్లో ఇండియాలో ఈ వాతావరణ శాఖ ప్రకటించింది కూడా ఏమనంటే ఈసారి వర్షాలు ఇండియాలో ఏమైనా వర్షాలుంటే తెలంగాణలో కురుస్తాయి, ఎక్కడ ఛాన్స్ లేదన్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు. ఎందుకు లేదంటే మనం ఈ 7-8 ఏళ్లలో మొక్కలు నాటడం వల్ల ఎక్కడ పడితే అక్కడ గ్రీనరీ పెరుగుతాం వల్ల వాతావరణమే మారిపోయింది. ఆ వాతావరణం మారటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉంది. ఇది వాతావరణ శాఖ వాళ్ళు చెప్పారన్నమాట. ఎందుకు ఇట్లా అయిందంటే మనం ఈ విద్యార్థులు కానీ అందరు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కలు నాటే యజ్ఞంలో భాగంగా అందరూ కూడా కష్టపడి ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి ఆఫీసర్, ప్రతి స్కూల్ విద్యార్థులు కానించి అందరూ కూడా మనం ఎన్నో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకున్నాం. హరితహార కార్యక్రమానికి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలోని ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా అవుట్ రైటింగ్ సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. ఇప్పుడు కూడా దాదాపు మనం 10,000 మందితో పెట్టేటోళ్ళం ఇంత గతంలో. ఈ మధ్యలో కోవిడ్ ఇవన్నీ రావడం వల్ల కొంచెం ప్రాబ్లం అయింది. మంది ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ హరితహార కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా విజయవంతం చేసినందుకు ఎప్పుడు కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్ నేను మీ రుణం తెచ్చుకోవాలి. గతంలో పంటలు పండక కరువు కాటకాలతో అల్లాడిన ప్రజలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పంటలు పుష్కలంగా పండి సంతోషంగా జీవిస్తున్నారని సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. చిలుకూరు మండలం, మడవగూడెం, మునగాల మండలం, ముకుందాపురం గ్రామాల మీదుగా వెళ్లే కాలువపై 1,04,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన బ్రిడ్జికి ఆయన శంకుస్థాపన చేశారు. ముందుగా సమ్మక్క సారక్క గద్దెల వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమస్యలు ఉన్న చోట సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాదాసు లింగయ్య, ఎలుక నరేందర్ రెడ్డి, నాగయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏమో మరి సార్ మీరు అది ముందు పోండి. మీరు జరగదు కొద్దిగా సార్ పడాలి అవుతారా జరగండి, కొద్దిగా బయట జరగండి అన్న. మీరు అందరూ కూడా కొద్దిగా గ్యాప్ అందరూ వస్తారు అన్న. మల్లన్న గారి నాయకత్వం, మల్లన్న గారి నాయకత్వం, మల్లన్న గారి నాయకత్వం. జై కేసీఆర్, జై కేసీఆర్, మల్లన్న గారి నాయకత్వం, మన మల్లన్న నాయకత్వం పూర్తి చేసుకోగలుగుతాం. అదే రకంగా రైతులకి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతతో పాటు వాళ్ళ అవసరాల కోసం కూడా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి, గ్రామాలకి అనుసంధానమై రవాణా ఖర్చులు తగ్గే విధంగా, రాకపోకలు చేసే విధంగా ఉండటానికి మరి పెద్ద కాలువ మీద, ఎన్ఎస్పి కాలువ మీద కూడా ఈరోజు 1,10,00,000 రూపాయల నిధులతోనే ఒక బ్రిడ్జి నిర్మాణం కూడా ఇది అటు ఆకుపాముల కానీ, ముకుందపురం కానీ, మాధవగూడెం కానీ, కొండాపురం కానీ, బేతోలు వరకు అన్ని గ్రామాలకు అనుసంధానంగా ఉండే విధంగా ఉపయోగపడే ప్రజల సౌకర్యార్థం అపరిష్కృతంగా అతి క్లిష్టమైన సమస్యగా ఉండేది. అభివృద్ధికి నోచుకోక పల్లెలు అనాథలుగా మిగిలిపోయి, రవాణా సౌకర్యం లేక, రాకపోకలు లేక, సాంకేతిక పరిజ్ఞానంతో ఎటువంటి సమాచారం లేక నిరాదరణ గురైన అన్ని గ్రామాల్ని, ఆమ్లెట్ విలేజ్లుగా ఉన్న అన్ని గ్రామాల్ని మేజర్ గ్రామ పంచాయతీలకి అనుకూలని 5,000 గ్రామ పంచాయతీలను పెంచి ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా
తీర్చిదిద్దిన ఘనత ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని. దాని ద్వారా జీవన ప్రమాణాలు పెరిగినాయి, ప్రజలవి రోడ్లు పడ్డాయి, డీలర్షిప్ అక్కడే ఉంది, రేషన్ అక్కడే తీసుకుంటున్నారు, పెన్షన్ అక్కడే తీసుకుంటున్నారు, రవాణా సౌకర్యం పెరిగింది. ఈరోజు 500 జనాభా ఉన్న ఆ గ్రామంలో కూడా కేంద్రంలోని బీజేపీ 9 ఏళ్ల పాలనలో నిత్యావసర ధరలు పెంచేశారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. చిత్తూరు జిల్లా కుప్పం R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో కాంగ్రెస్ హయాంలో 6 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని, బీజేపీ కేవలం 19,000 కనెక్షన్లు ఇచ్చిందని అన్నారు. అభివృద్ధి అంతా గుజరాత్కు వెళ్లిపోయిందని, రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదని వ్యాఖ్యానించారు. 4 ఏళ్ల వైసీపీ పాలనలో జైలుకు పోవడం, హత్యలు, ఆత్మహత్యలే జరిగాయని, సీఎం జగన్ పేదల నోరు కొట్టారని మండిపడ్డారు. బీజేపీ, టీడీపీ, వైసీపీ ఈ ప్రాంతాన్ని ఎటువంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. కుప్పంలో చంద్రబాబు ఏమి అభివృద్ధి పనులు చేశారని, 1,00,000 ఓట్ల మెజారిటీ ఎలా వస్తుందని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, కాపు అభ్యర్థి సీఎం అవుతారని అన్నారు. అందుకే ఎదుగుతా ఉన్నా, అందుకే వచ్చాను, చూస్తా ఉన్నా. మంచి వాళ్ళ కొరకు, ఓబీసీ లీడర్ కొరకు ఎదుగుతా ఉన్నా. అంటే ఇదివరకే పార్టీ కోసం కష్టపడిన నాయకులు అయితే మీ దగ్గర ఉన్నారు కదా సార్, అంటే మీరు ఇంకా ఎందుకు డిసిజన్ తీసుకోలేదు? మా పార్టీ ప్రజాస్వామ్య పార్టీ. మేము అందరితో మాట్లాడతాం, అన్ని లెవెల్స్లో మేము చూస్తాం, చివరికి ఢిల్లీకి పోయి నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి కుప్పంలో తీసుకునే నిర్ణయాన్ని కూడా ఢిల్లీ నుంచే వస్తుంది. మాకు ఎందుకనంటే ప్రజాస్వామ్యం ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో. అనుకుంటే బటన్ నొక్కితే డబ్బులు పడే పార్టీ కాదు. కష్టపడి మేము అందరం సమిష్టిగా కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. అంటే సీనియర్కి ఇచ్చే అవకాశం ఉందా, లేదా ఏమైనా యూత్కి ఇస్తారా? మీకే ఇస్తాను, తీసుకుంటుంది మీకు కావాలంటే. చాలా గొప్ప పార్టీ, గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్టీ. దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చింది, దేశానికి ప్రజాస్వామ్యం తీసుకొచ్చింది, దేశానికి పత్రికా స్వేచ్ఛ తీసుకొచ్చింది, న్యాయ వ్యవస్థను తీసుకొచ్చింది, సమానత్వాన్ని తీసుకొచ్చింది. మరి ఇంతేకాదు, దేశంలో అభివృద్ధిని సాధించింది కాంగ్రెస్. ఈ రోజు అక్కడ మేము సాధించాం కాబట్టి 500 మంది ప్రతిరోజు రైళ్లలో అక్కడికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? కుప్పం నుంచి బెంగళూరుకి. మేము కుప్పం నుంచి బెంగళూరు పోతున్న 5,000 మంది కార్మికులకు మేము సహాయం చేస్తాం. వాళ్ళకి ఏం అవసరం ఉన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మేము ఆదుకుంటామని తెలియజేస్తున్నాం. మీకు మీరు దగ్గరలోనే అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు, దళితుడు, 60 సంవత్సరాల తర్వాత ఆయన అయిన తర్వాత వచ్చాడు సంజయ్ తర్వాత. మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. చంద్రబాబు నాయుడు ఏమి చేశాడు కుప్పానికి నేను అడుగుతున్నా, దానికి జవాబు చెప్పాలి. వెనుకబడిన వర్గాలకు మేము ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి ఎమ్మెల్యే చేయాలనుకుంటున్నాం. నిన్న నా వెంకటగిరిలో ఉన్నాడు కొడుకు దగ్గర ఏమి సత్తా లేదు, నేను కనుక్కొనే వచ్చా. ఆ సెక్యూరిటీ తప్ప ఎవడు ఆయనకి తెలుగుదేశాన్ని గురించి ఆలోచించటం లేదు. ఇది వాస్తవం. అయిపోయింది పార్టీ. ఎన్టీ రామారావుతోనే కొలాప్స్ అయిపోయింది ఆ పార్టీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా భద్రాచలం ప్రభుత్వ గురుకుల బాలికల కళాశాలలో హరిత దినోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. అటవీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్డీఓ రత్న కళ్యాణి ముందుగా మొక్కలను నాటి వాటి ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 ఏళ్లలోపే 6% మొక్కలు పెరిగాయని అన్నారు. हमने नेशनल हाईवे बनाने का काम किया। अगर मैं स्पीड की बात करूं, किलोमीटर पर डे का नेशनल हाईवे बनता था। आज आदरणीय नितिन गडकरी जी के नेतृत्व में अब 40 किलोमीटर पर डे नेशनल हाईवे में घटना स्थल पर गया था, कोई नहीं गया था। बाकी बताया था, मैंने पूरी रिपोर्ट सेंट्रल गवर्नमेंट को वहाँ पर दी है और निश्चित रूप से उसमें जानकारी भी मैं करूँगा और उसमें कोई सर्वे हो रहा होगा। अयोध्या में श्री राम का मंदिर आज भव्य दिव्य तरीके से यूपी में बन रहा है। यूपी की अयोध्या, चूंकि मैं यूपी से आया हूँ,
हम सब जानते हैं यहाँ पर बाबर एक लुटेरा आया था, उसने अनेकों मंदिरों को तोड़ा था, उसमें भगवान श्री राम के मंदिर को भी तोड़ने का काम किया था और बाबरी मस्जिद बनाने का काम किया था। लेकिन आज उस स्थान पर भव्य और दिव्य श्री राम का मंदिर बनना है। आदरणीय प्रधानमंत्री मोदी जी ने उस राम मंदिर का शिलान्यास भी किया था और शीघ्र ही शीघ्र आने वाले जनवरी के माह में हम दर्शन के लिए अयोध्या में आदरणीय प्रधानमंत्री मोदी के नेतृत्व में उसे शुभारंभ करने का काम भी हम करेंगे। इसी तरह से चाहे केदारनाथ धाम का मंदिर हो, चाहे काशी विश्वनाथ का मंदिर हो, चाहे सोमनाथ का मंदिर हो, अभी मैं ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇవ్వకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ను అడ్డుకుంటామని కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా డివైఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు శ్యామరావు, కార్యదర్శి గొడిసెల కార్తిక్ తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నాటి కళ కలగానే మారి విద్యార్థులకు తీరని వేతగానే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు మిగిలిపోయిందని అన్నారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా నెరవేరడం లేదని అన్నారు. ఈ నెల 24వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి విచ్చేస్తున్న సందర్భంలో గిరిజన యూనివర్సిటీ మంజూరు కోసం హామీ ఇవ్వకపోతే అదే రోజు ఖచ్చితంగా విద్యార్థి యువకులను కదిలించి అడ్డుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి దుర్గం రాజ్ కుమార్, గెడం టికానంద్, ఉపాధ్యక్షులు పురుషోత్తం, నిఖిల్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ప్రైవేటు డిగ్రీ కళాశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ జనరల్ డిగ్రీ కాలేజీలు లేని పరిస్థితి కావున ముఖ్యమంత్రి వారిలు ఇక్కడ డిగ్రీ కళాశాలని మంజూరు చేయాలని చెప్పేసి భారత ప్రజాతంత్ర యువన సమాఖ్య డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. అదే కాకుండా ఇక్కడ ఒక యూనివర్సిటీ కూడా అవసరం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఏదైతే 24 తారీఖు రోజు ముఖ్యమంత్రి వస్తున్నాడో ఖచ్చితంగా మేము డివైఎఫ్ఐగా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఈరోజు విద్యని అభ్యసిస్తున్నారు. పూర్తి స్థాయిలో విద్య అందడం లేని పరిస్థితి, ఇంటర్ 10th క్లాసులకే దూరమైనటువంటి పరిస్థితి జిల్లాలో కనబడతా ఉంది. పై చదువు చదువుకోవాలన్నా ఇతర జిల్లాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కావున ఇక్కడ ఒక గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి, అదేవిధంగా జనరల్ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము భారత ప్రజాతంత్ర యువన సమాఖ్య డివైఎఫ్ఐగా డిమాండ్. తెలంగాణ ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్షిప్లను త్వరగా విడుదల చేయాలని కోరుతూ నాంపల్లి వక్ఫ్ బోర్డు కార్యాలయం వద్ద పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. ఓవర్సీస్ స్కాలర్షిప్లకు సంబంధించిన ఫైళ్లు ప్రభుత్వం 2021లోనే ఆమోదించిందని, కానీ విమాన టికెట్లు మాత్రమే పరిగణలోకి తీసుకుందని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయాలని కోరారు. విదేశాల్లో చదువుకుంటున్న తమ పిల్లలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, తాము కూడా వారికి ఆర్థికంగా సహాయపడే పరిస్థితుల్లో లేమని తెలిపారు. ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే ఓవర్సీస్ స్కాలర్షిప్లను విడుదల చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. अस्सलाम वालेकुम। मेरा बच्चा 2021 में यूएस गया, उनको स्कॉलरशिप सैंक्शन हुई 2021 में, लेकिन अभी तक नहीं आई। उनकी पढ़ाई भी हो गई, लेकिन वो लोग वहाँ पर सर्टिफिकेट रोक लिए उनकी, उन्हें बहुत परेशान है, जॉब भी नहीं है उनकी। ज़रा हमारी स्कॉलरशिप सैंक्शन हो गई, आ गई तो अच्छा रहता। कहाँ पर गए? यूएस जी। अभी तक स्कॉलरशिप नहीं आई। आ रहे थे आप लोग? बेगमपेट। हाँ। क्या पढ़ाई के लिए गए थे लोग? मास्टर्स। क्या नाम है? मोहम्मद अब्दुल हसीब। कितने लोग हैं टोटल पूरे आप लोग? हम लोग ये प्रोटेस्ट में कितने लोग हैं? 17 मेंबर्स है। यहाँ किस मकसद से आए? स्कॉलरशिप सैंक्शन हो गई तो किससे मुतालबा कर रहे हैं? मेरा नाम मोहम्मद उज़ैर है। हम यहाँ पर इस मकसद के लिए आए कि स्कॉलरशिप, ओवरसीज स्कॉलरशिप अभी तक सैंक्शन नहीं हुई। हमारे भाई 2022 में गए थे, 2021 में उनका 2021 में लंदन गए, और जब आपकी स्कॉलरशिप का अप्रूवल आया बोलकर बोले थे, और 1 महीने के या 2-3 महीने के अंदर स्कॉलरशिप आपकी रिलीज़ हो जाएंगी बोलकर बोले थे। आज 2023 है, अब तक कुछ पैसे नहीं है, सिर्फ टिकट के पैसे आए और इंस्टॉलमेंट के भी अभी एक भी इंस्टॉलमेंट नहीं आया अभी कुछ भी। हम लोग बहुत परेशान हैं। हम केसीआर साहब से मुतालबा करते हैं कि हमारी जल्द से जल्द पैसे को रिलीज़ कर दीजिए ताकि हमारी मुश्किलात जल्द से जल्द कम हो जाए।
हम यहाँ पर से भाई को लोन लेकर भी आए थे। अब करीब वहाँ पर भाई को जॉब भी नहीं है, कुछ भी नहीं है, और यहाँ पर से ही पैसे भेजना पड़ रहा है। हम जल्द से जल्द केसीआर साहब से मुतालबा करते हैं कि अब घर बेचने की नौबत आ जा रही है, ताकि जल्द से जल्द स्कॉलरशिप हमारे पैसे हम आपको दे दीजिए, ताकि हमारी मुश्किलात कम हो जाए। జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా నిలబడిన చోట వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పోటీ చేసి గెలిచి చూపించాలని, అప్పుడు ఆయనను నాయకుడిగా ఒప్పుకుంటామని నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు అన్నారు. ప్రొద్దుటూరు బీజేపీ కార్యాలయంలోని పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రాచమల్లు పవన్ కళ్యాణ్ను ప్రొద్దుటూరులో పోటీ చేసి తనపై గెలవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిస్తానని సవాల్ చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆ పార్టీ నాయకులు చేసిన మోసాలు కప్పిపుచ్చుకుంటూ ప్రజల సమస్యలను బయటికి రాకుండా ఎక్కడికక్కడ మీడియాను కట్టడి చేశారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పి ప్రొద్దుటూరులో నిలిచేది గెలిచేది బీజేపీయేనని జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు ప్రజలు గుర్తిస్తారు. అలా కాకుండా మభ్యపెట్టే మాటలు, గొప్ప ఆరేటర్ను కదా నేను, ప్రజలను వినసొంపుగా మాట్లాడి మరో 5 సంవత్సరాల పాటు మోసగించడానికి పునాదులు వేసుకోవాలనుకుంటే ప్రొద్దుటూరు ప్రజలు బాగా ఆలోచన పరులండి. ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొకసారి కదా ఏది మీరు ఎమ్మెల్యేగా ఇంకోసారి గెలవాలనే ప్రయత్నం కాదు కదా, ఒక వార్డు కౌన్సిలర్గా కూడా గెలవడానికి అవకాశం లేని పరిస్థితులు మీరు మీ కుటుంబ సభ్యులు ఉమ్మడిగా తీసుకొచ్చి పెట్టుకున్నారు. గతంలోనే ఒక మాజీ ముఖ్యమంత్రి అన్నాడు, అయ్యా ఆయన వార్డు కౌన్సిలర్కి ఎక్కువ, చైర్మన్కు తక్కువ, అతను గెలుస్తా అంటే మీరు ఎట్లా కళ్ళు మూసుకున్నారు అని. మీకు ఆ పరిస్థితే రాబోతా ఉంది. కాబట్టి దయచేసి మీరు మాట్లాడే ముందు ప్రజలను మోసగించే ఆలోచనలు కానీ మభ్యపెట్టే మాటలు కానీ మాట్లాడకుండా ప్రజలకు మీరేం చేసినారు, మీరు ఎంత నిజాయితీగా పరిపాలనలో అధికారులను పరిపాలన సాగించే విధంగా చేసినారు, అది చెప్పుకొని ప్రజల్లోకి వస్తే గౌరవంగా ఉంటుంది. కానీ ఇట్లా కుల సంఘాల మీద, ల్యాండ్ మాఫియా మీద, శాండ్ మాఫియా మీద డబ్బులు దండుకొని, వేల కోట్లు దండుకొని కూర్చొని కుప్ప వేసుకొని మీరు. రంగారెడ్డి జిల్లా సేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ 122వ డివిజన్ కమల ప్రసన్న నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షర్మిత ఉమెన్స్ అండ్ కిడ్స్ కే హాస్పిటల్ సహకారంతో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ అధ్యక్షులు సంజీవరెడ్డి, గొట్టిముక్కల పెద్ద భాస్కర్రావు హాజరై హెల్త్ క్యాంప్ను ప్రారంభించారు. ఈ శిబిరంలో 150 మంది హెల్త్ చెకప్లు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, జనరల్ సెక్రటరీ శ్రీశైలం గౌడ్, శంకర్, వెంకటేష్, రాఘవులు, బండప్ప, డాక్టర్స్ శ్రావణి, అవినా, సంధ్య, హాస్పిటల్ సిబ్బంది, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. చెప్తుంటారు కదా వీడియో సైడ్ కమల ప్రసన్న వెల్ఫేర్ అసోసియేషన్లో మన కమిటీ హాల్లో ఇవాళ ప్రారంభిక హాస్పిటల్ సంబంధించి మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఇవాళ దీనికి సంబంధించిన బీపీ కానీ, షుగర్, తదితర వ్యాధుల గురించి ఫ్రీగా చెకప్ చేయబడుతుంది. దానికి కావాల్సిన మెడికల్ సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతున్నది. ఇవాళ మన కార్పొరేటర్ రంగారావు గారు, పెద్ద భాస్కర్ గారు అండ్ సంజీవ్ రెడ్డి గారు వీరి ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. 10 గంటలకు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ హెల్త్ క్యాంపు పరిమిత హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించడం జరుగుతున్నది. ఈ క్యాంప్లో లేడీస్, జెంట్స్ అండ్ చిల్డ్రన్స్ అందరూ వచ్చేసి ఇప్పటివరకు బాగానే చెక్ చేయించుకున్నారు. ఇంకా కూడా కాలనీవాసులు అందరూ వచ్చేసి ఈ క్యాంప్ను అందరూ సద్వినియోగం చేసుకొని విజయవంతం చేసి ఈ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్యాంప్ను అందరూ జయప్రదం చేయగలరని కోరుచున్నాను. ఇవాళ శ్రీ కమల ప్రసన్న నగర్ కాలనీలో పరిమిత హాస్పిటల్ యొక్క సౌజన్యంతో ఫ్రీ మెడికల్ హెల్త్ చెకప్
క్యాంపు నిర్వహించడం జరిగింది. దీనిలో బీపీ, షుగర్ అండ్ సిబిపి ఈ 3 టెస్టులు ఫ్రీగా నిర్వహించుటకు వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు మాకు విన్నవించుకున్నారు. అట్టి సంబంధంతోనే ఇవాళ ఫ్రీ క్యాంపు మన కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరు అవగాహనతోని మనం 3 డేస్ నుంచి మన కాలనీ పీపుల్స్ అందరికీ, సరౌండింగ్ పీపుల్స్ అందరికీ అవగాహన కల్పించాము. అట్టి విషయంలో చాలామంది వచ్చి దాదాపు 100 మంది కూడా వీళ్ళందరూ వచ్చి చెక్ చేయించుకోవడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు కూడా రానికి మేమంతా సొసైటీ వాళ్ళము అందరం అవగాహన కల్పించడానికి మేము ప్రపోగండ చేస్తున్నాము. మీరందరూ కాలనీ వాళ్ళందరూ వచ్చి ఈ విషయాన్ని అంటే ఈ ఫ్రీ మెడికల్ చెకప్ను సద్వినియోగం చేసుకొని వాళ్ళ యొక్క డిసీజెస్ ఏమైనా ఉంటే ఇక్కడ ఫ్రీగా వస్తుంది కాబట్టి మీరు చెక్ చేయించుకోవాలని మనది. స్కూల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు రోడ్డెక్కి నిరసన చేసిన సంఘటనలు చూశాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం పాములపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు నిల్, ఉపాధ్యాయులు ఫుల్ అన్నట్లుగా ఉంది. 4 అంటే 4 విద్యార్థులకు 2 టీచర్లు విద్యాబోధన చేస్తున్నారు. 5 అంకెల జీతం తీసుకుంటూ 4 విద్యార్థులకు టీచింగ్ చెప్పడంపై విద్యార్థి సంఘం నాయకుడు ఉదయరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలకు టీచర్లను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. పాములపేట వలస వెళ్లిందని, అక్కడి నుండి పాఠశాలలకు విద్యార్థులు రావాలంటే ఇబ్బందిగా ఉందని ఉపాధ్యాయుడు రవీందర్ అన్నారు. ఊరిలో బడికి వెళ్లే పిల్లలు 10 మందే ఉంటే 4 మాత్రమే వస్తున్నారని, మిగతా వారి ఇంటికే పరిమితం అవుతున్నారని అన్నారు. బడిబాట కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మోటివేట్ చేశామని, అయినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వలస వెళ్లిన హౌసింగ్ బోర్డు కాలనీకి పాఠశాలను మారిస్తే ఫలితం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. Very good. Very good. Six one 61 62 62 సిఆర్ కూడా వచ్చింది. ఇంటికి మళ్ళీ బడిబాట ఆల్రెడీ మేము వేసినాం వచ్చింది. ప్రతి పంపిస్తాం. స్పందన పంపిస్తాను. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 1వ డివిజన్ పరిధిలోని పాములపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి దుస్థితి ఇవాళ ప్రజల ముందుకు తీసుకురావడానికి మేము మీడియా ద్వారా ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క పాములపేట ప్రభుత్వ ప్రథమ పాఠశాలకు చెందినటువంటి ఒక పాఠశాలలో 3 విద్యార్థులు విద్యను అభ్యసించడం నిజంగా చాలా బాధాకరం. ఈ యొక్క ఉన్న 3 విద్యార్థులకు 2 టీచర్లు ఉండడం ఇంకా బాధాకరం. మరి యొక్క పరిస్థితి ఇట్లా జరగడానికి కారణం ఈ స్కూలుకు సంబంధించినటువంటి కనీస మౌలిక వసతులు లేకపోవడం. ఈ యొక్క మౌలిక వసతుల విషయానికి వస్తే టాయిలెట్స్ కానీ, వీళ్ళకి కావాల్సిన డ్రింకింగ్ వాటర్ కానీ, కనీసం ప్లే గ్రౌండ్ నీట్గా ఉండడం కానీ ఇది ఏది కూడా లేదు. వీటి వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పాములపేటకి సంబంధించిన గ్రామస్తుల యొక్క విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఎవరు కూడా వాళ్ళ విద్యార్థులని యొక్క పాఠశాలకి పంపడానికి మొగ్గు చూపట్లేదు. ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక స్కూల్ ఉంది, అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడం కష్టమవుతుంది. అందుకే ఇక్కడ అడ్మిషన్స్ లేవు అని ఒక తప్పుడు మాకు సమాధానాలు ఇచ్చుకుంటా వీళ్ళు కాలాన్ని గడుపుతున్నారు. ఈ యొక్క న్యూస్ ఇంత వైరల్ అవుతున్నా కూడా కనీసం ఈ యొక్క మండల స్థాయి విద్యాధికారి ఎంఈఓ కానీ డిఓ కానీ దీని గురించి పట్టించుకోకపోవడం నిజంగా సిగ్గుచేటు. దీన్ని ఎంఈఓ గారు డిఓ గారు తక్షణమే పరిధిలోకి తీసుకొని ఈ యొక్క పాఠశాలకు సంబంధించినటువంటి ఇక్కడ 2 స్టూడెంట్లకి 2 టీచర్లు ఉండడం నిజంగా అది సమంజసం కాదు. కాబట్టి రిక్రూట్మెంట్ ఉన్న కాడ ఈ యొక్క టీచర్లను వాళ్ళని అక్కడికి పంపించడం అన్నా మీరు జరపాలి. లేదంటే ఈ యొక్క స్కూల్లో కావాల్సినటువంటి మౌలిక వసతులన్నా కల్పించాలి. లేదు అంటే ఆ యొక్క హౌసింగ్ బోర్డు కాలనీ కన్నా ఈ యొక్క స్కూల్ని తరలించాలి. లేని పక్షాన విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యార్థుల తరపున ఎన్ఎస్వై నిరంతరం పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మోడీ నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి బిఎల్ వర్మ స్పష్టీకరణ. కేసీఆర్ మానస పుత్రిక హరితహారంతో అద్భుత ఫలితాలు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వ్యాఖ్య. ప్రత్యేక రాష్ట్రంలో పుష్కలంగా పంటలు, సంతోషంగా ప్రజలు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వెల్లడి.
బీజేపీ 9 ఏళ్ల పాలనలో పెరిగిన నిత్యావసరాల ధరలు. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపణ. ఈ బులెటిన్ ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.